హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు శనివారం. ఈరోజు నేను ఏమేమి తిన్నానో ఒకసారి చూడండి. హాయ్, 11:30 అయిపోయింది. ఈరోజు నా లంచ్ కప్ ఆఫ్ వైట్ రైస్, 1 కప్పు చిక్కుడుకాయ కూర, ఇంకొకటి మెత్తలతో ఉన్న కోడిగుడ్లు కూర, ఇంకోటి ఇది పప్పు, పెసరపప్పు, గంగవల్లి, అలాగే కొద్దిగా మాగాయ్. రైట్. హాయ్ గైస్, ఆల్రెడీ నైట్ 7 అయింది. ఈరోజు నా డిన్నర్ ద్రాక్ష పళ్ళు, పుచ్చకాయ, ఉడకబెట్టిన శనగలు అన్నమాట, అలాగే ఒక లడ్డు. అది మాట నేను తిన్నాయి. లంచ్లోకి ఒక కప్ ఆఫ్ రైస్ని, వైట్ రైస్ని, అలాగే చిక్కుడుకాయ వంకాయ కూర, కోడిగుడ్డు, మెత్తళ్ళు, అలాగే పప్పు, ఆకుకూర ఇవి తీసుకున్నాను. అలాగే లంచ్ అయిన తర్వాత ఒక 2 స్వీట్లు కూడా తిన్నాను. కేకు, రోజు తినే స్వీటే, అది కూడా తీసుకున్నాను. ఇది మాట. సాయంకాలం మీకు చెప్పినట్టే శనగలు అవి తీసుకున్నాను ఫ్రూట్స్తోని. ఒకసారి ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం మార్నింగ్కి నా వెయిట్ ఎంత ఉన్నానో ఒకసారి చూడండి. అది వెయిట్ చూశారు కదా, 70.6. నిన్న 70 అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 కేజీ నుంచి 600 గ్రాముల దాకా పెరిగాయి అనమాట. దీనికి రీజన్ ఏంటంటే, నేను ఈ శనివారం నాడు మట్టుకు ఉప్పు, నూనె వాడే తిన్నాను అన్నిని. అలాగే కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ కూడా తీసుకున్నాను కావాలని. ఈ డైట్లో ఈ వీక్ అంతా కూడా అలా డిఫరెంట్గా చేయాలని ఈ 6 డేస్ని. అందుకోసమే మెత్తళ్ళు, కోడిగుడ్డుతో డైరెక్ట్ ఉప్పుని, నూనె కూడా వేసారు అందులోని. అలాగే అన్నీ మామూలుగానే తీసుకున్నాను నిన్న. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 6 రోజులు మీరు డైట్ చూసారు అన్నీని వరుసగాని. ఓవరాల్గా 73.5 నుంచి 70.5 అంటే ఒక 3 కేజీస్ దాకా డౌన్ అయ్యాను నేను ఆల్మోస్ట్ ఆల్. పోనీ ఈరోజు ఆదివారం కాబట్టి నేను చీట్ డే చేస్తాను కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ తినేసిన 1 కేజీ పెరుగుతాను మ్యాక్సిమము. 1 కేజీ పాలు పెరిగినా ఒక 2 కేజీలు అయితే తగ్గినట్టు ఈ వారంలో, అంటే మండే టు మండే. అది కూడా చూపిస్తాను నేను చీట్ డే రోజున ఏమేమి తింటున్నాను ఏంటి అన్నది ఆదివారం కూడాని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ 6 రోజుల్లో మీకు ఏది కావాలంటే, ఏ రోజుది కావాలంటే ఆ రోజుది మీకు నచ్చిన వాటిల్లో ఫాలో అవ్వచ్చు. ఈజీగా మీకు ఏది తినగలుగుతాను, ఏది తినగలగలను అనుకుంటున్నారో అవి మీరు తిని అవ్వచ్చు. ఇంకోటి, నేను తీసుకున్న దాంట్లో దానివల్ల బరువు పెరిగా కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బరువు నేను పెరిగాను, కానీ మీరైతే పెరగరు. ఎందుకు పెరగరంటే, మీరు రెగ్యులర్గా తీసుకునే ఉప్పు, నూనె అని కంటిన్యూ చేస్తూనే ఉంటారు కాబట్టి. మీరు కనుక ఒక కప్పు ఆఫ్ రైస్కి 2 కప్పులు ఆఫ్ కర్రీస్ తింటే కనుక ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. అది ఎలాంటి కర్రీ అయినా సరే. అంటే ఎలాంటి కర్రీ అయినా అంటే మరీ ఓవర్గా ఆయిల్తో చేసేసిన డీప్ ఫ్రైలు కానీ అలాంటివి అయితే కాదు. కానీ ఒక పాలు పోసిన ఇగురు కూరలో ఒక కూర కానీ, ఒక ఆకుకూర కానీ ఉంటే అందులో ఖచ్చితంగా మన్నాడికి మీరు ఒక 250 గ్రామ్స్ అయినా తగ్గుతారు. ఎందుకు తగ్గుతారు మరి? నేను ఎందుకు పెరిగానంటే, నేను ఒక 5 రోజుల నుంచి సాల్ట్ కానీ ఆయిల్ కానీ నా బాడీకి ఇవ్వలేదు నేను. కాబట్టి ఒకేసారి నేను సాల్ట్ని, ఆయిల్ని ఇచ్చేసరికి కొంచెం హై తీసుకొచ్చింది అది కూడా అంతే. అదే ఇదే మీల్ మీరు తింటే కనుక మీరు ఖచ్చితంగా తగ్గుతారు. ఎందుకంటే మీరు రోజు మామూలుగా కూరతో అన్నం కలుపుకొని తింటే కనుక ఖచ్చితంగా మీరు కూడా తగ్గుతారు. అలాగే ఇప్పుడు మీరు ఆ జ్యూస్ ఫాస్టింగే చేస్తారా, లేకపోతే సలాడ్తోనే తింటారా, లేకపోతే చికెన్ సలాడ్ తింటారా, లేకపోతే రొయ్యలతో ఆకుకూరలో కలుపుకొని తింటారా, లేదంటే నేను తిన్నట్టు కోడిగుడ్డు, మెత్తళ్ళు మీకు నచ్చినవి తింటారా? మీరు ఏదైనా తినండి. ఈ 6 రోజుల్లో మీరు ఏది ఫాలో అయినా, ఏది మీకు నచ్చి 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అలా మార్చుకుంటూ తిన్నా సరే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు మీరు. అది ఎంత తగ్గుతారో, నేనంటే 2 కేజీలు తగ్గాను కదా, 1 కేజీన్నర తగ్గాను కదా అంటే, మీరు 2 కేజీలు తగ్గొచ్చు, కేజీ తగ్గొచ్చు. మీ బాడీ యొక్క మెటబాలిజం బట్టి ఆధారపడి ఉంటుంది అది. అలాగే
ఎంత తగ్గుతారు అన్నది నేను దేనికి గ్యారంటీ ఇవ్వలేను, కానీ తగ్గటం అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఈ 6 రోజుల్లో మీరు ఏది ఫాలో అయినా సరే. అలాగే చీట్ డే గురించి ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు ఏమేమి తింటున్నారు ఏంటి అన్నది నేను డీటెయిల్గా రేపు మళ్ళీ మీకు పెడతాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.